ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా, ఒక ఎమ్మెల్సీ సైతం డుమ్మా. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్కు గైర్హాజరు. కేసీఆర్ ఆహ్వానించిన నో యూజ్. కావాలనే దూరమా, వ్యక్తిగత కారణాల? పార్టీ మార్పుపైన జోరుగా చర్చ. ఇక్కడ ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన రెండోసారి డుమ్మా. నిన్న మొన్న వార్తలు వస్తున్నాయి, మరి ఆయన కాంగ్రెస్లోకి పోబోతున్నాడని. కాకపోతే వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు, ఇక్కడ సుధీర్ రెడ్డి కానీ, ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, వీళ్ళు మినిస్ట్రీ అడుగుతున్నారు. మంత్రి పదవి ఇస్తే వస్తాం, నేనే కాదు నా వెనకాల ఇంకొక 3 వస్తారు 5 వస్తారు, కానీ నాకు మంత్రి పదవి కావాలి, అవసరమైతే పైసలు కూడా ఇస్తాం, బాగా సంపాదించినవి ఉన్నాయి కదా, ఎట్లా అన్నీ ఇస్తాం, కానీ నాకు మంత్రి పదవి కావాలి. కాకపోతే వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు కదా, ఒకవేళ మినిస్ట్రీ ఇవ్వాలంటే మేము ఇప్పుడు ఈయనే తనఖా చేస్తున్నారు, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకే మంత్రి పదవి అని అన్నారు. ఇంకా మిగిలిన 6 మాత్రమే ఉన్నాయి. ఇక తీసుకొని ఇంకా మంత్రి పదవి ఇస్తే ఇంకా పెద్ద అపవాదు మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే జనం దుమ్మెత్తిపోస్తున్నారు, కేసీఆర్ చేసిన దానికి మీరు చేసిన దానికి పెద్ద తేడా ఏముంది అని. సో ఇప్పుడు అందుకే ఆగిపోయినాయి, ఇప్పుడు ఆ జాయినింగ్స్ అనేవి ఆగిపోయినాయి. ఇప్పుడు తలసాని కూడా కేసీఆర్ మీటింగ్ డుమ్మా అట. తలసాని శ్రీనివాస్ ఎక్కడ మాట్లాడతారు మీరు చూడండి, ఏ దగ్గర కూడా తలసాని కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒక్క మాట మాట్లాడింది లేదు పెద్దగా. అప్పుడప్పుడు కండవ వేసుకుని ఆడిగా కనిపిస్తున్నాడు కానీ పెద్దగా విమర్శించింది లేదు. ఏ కౌశిక్ రెడ్డి లెక్కనో లేకపోతే మిగతా నాయకుల లెక్క ఆయన ఏం మాట్లాడతలేడు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రేటర్లో కీలకంగా వ్యవహరించారు. అన్నీ తానే ప్రతి సమావేశాన్ని ముందుని నడిపించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో తలసాని సైతం అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. దీనికి తోడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ కేటీఆర్ ఆధ్వర్యంలో పిటిషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తలసాని గైర్హాజరయ్యారు. ఇప్పుడు కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి కూడా రాలే. తలసాని సోదరుడు చనిపోయినప్పుడు కేసీఆర్ పరామర్శించకపోవడంతోనే కొంత నారాజుగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి ఏడాది జూలై 4వ తేదీన కేటీఆర్ బర్త్డేను అన్నీ తానై ఘనంగా నిర్వహించే తలసాని ఈసారి ఏర్పాట్లకు దూరంగా ఉన్నారు. పార్టీ మార్పుపైన జోరుగా చర్చ. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి 6 గైర్హాజరుతో పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమవుతుందని, మండలి సైతం అదే బాటలో ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇప్పటికే కాంగ్రెస్లో చేరేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, చర్చలు సైతం కంప్లీట్ అయ్యాయని, ఇక చేరిక తరువాయి అంటూ ప్రచారం ఊపందుకున్నది. ఇప్పుడు ఎల్పీ విలీనం కావాలంటే 16 మంది ఇంకా కాంగ్రెస్లో జాయిన్ కావాలి. 16 మంది జాయిన్ కావడం అనేది కొంత కష్టసాధ్యమే. మరి ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, విలీనం ఎట్లా అయింది అన్నది చూడాలి. కష్టం, విలీనం అయితే కష్టం. మరి బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? నేను అద్దంకి దయాకర్ గారు చెప్తున్నారు బై ఎలక్షన్ రావడానికి అవకాశం లేదు, మాకు వేరే యాక్షన్ ప్లాన్ ఉందని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు స్పీకర్ మరి అనర్హత పిటిషన్లని పొడిగిస్తూ వెళ్ళాలంటే అక్కడ సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ఉన్నాయి. సరే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని బీఆర్ఎస్ చెప్తున్నా, సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చెప్పిందేమో అవుట్రైట్గా 90 డేస్లో చర్యలు తీసుకోవాలని. కానీ అది 5 మెన్ జడ్జిల ముందుకు వెళ్ళింది. మళ్ళీ ఆ జడ్జిమెంట్ దాని మీద విస్తృతంగా చర్చ జరగాల. మరి అది ఆ డెసిషన్ తీసుకొని సుప్రీంకోర్టు మళ్ళీ అదే నిర్ణయానికి ఆ 5 మెన్ బెంచ్ కూడా చెప్తేనే ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుండొచ్చు. బట్ ఒకటి మాత్రం ఏంటంటే ప్రెజర్ అయితే ఉంటుంది స్పీకర్ మీద. మరి ఆ ప్రెజర్ని తట్టుకొని 4.5 ఏళ్ళు ఇట్నే పొడిగిస్తారా? కేసీఆర్ గతంలో అదే పని చేసిండు కదా. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. కానీ 16 మెంబర్స్ ఇంకా జాయిన్ అవ్వడం అన్నది కొంత కష్టసాధ్యమే, చూడాలి. కావాలనే దూరమా, వ్యక్తిగత కారణాల? రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ళు అధికార పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. తొలిసారి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. అసెంబ్లీలో అనుసరించాల్సిన అంశాలపైన కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి కొందరు కావాలనే దూరంగా ఉన్నారా, లేకుంటే ఏమైనా వ్యక్తిగత కారణాల అనేది చర్చనీయాంశం అయింది. ఎవరెవరు రాలేదంటే మాణిక్రావు రాలే, కొత్త ప్రభాకర్ రెడ్డి రాలే. ఇప్పుడు ఈ మాణిక్రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి గతంలో ఎంపీ ఎలక్షన్లకు ముందు 4 మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కేసీఆర్ని కలిసిరు. ఆనాడు మనకు గుర్తే ఉంటుంది, కవిత మెదక్ నుంచి పోటీ చేద్దాం అనుకున్నది. పోటీ చేద్దాం అనుకున్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని కూడా లేపేస్తట్టున్నారు, ఈడ నా పెత్తనం సాగాలని హరీష్ రావు ఏం చేసినట్టే 4 ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి దగ్గర పంపించిండు స్ట్రాటజీగా. అప్పుడు కవిత సైడ్ అయిపోయింది. ఆ నియోజకవర్గాన్ని ఆయన ఎవరు వెంకటరామరెడ్డికి ఇస్తే ఆయన ఓడిపోయింది, అది వేరే విషయం. ఇప్పుడు ఆనాడు కలిసిన 2 ఎమ్మెల్యేల్లో వీళ్ళిద్దరు, మాణిక్రావు జహీరాబాద్ ఎమ్మెల్యే, కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే. సరే, మాణిక్రావు ఏమని కొత్త ప్రభాకర్ రెడ్డి వెళ్తాడా? హరీష్కి చాలా దగ్గర కదా, వీళ్ళ వ్యాపార సంబంధాలు చాలా పెద్ద లెక్కనే ఉన్నది. వెళ్తాడా అంటే చెప్పలేము, ఎందుకంటే హరీషే పంపించవచ్చు అవసరమైతే. ఎందుకంటే గూడెం మైపాలని పంపించలేదా? ఇప్పుడు
గూడెం మైపాలరెడ్డి హరీష్ రావుకి అసలు మామూలు బంధం కాదు వాళ్ళది. సో అడుగు ముందుకేయాలని హరీష్ రావు చెప్పాల్సిందే. సో మరి కొత్త ప్రభాకర్ రెడ్డి వెళ్ళడు అని కూడా మనం ఏం చెప్పలేం. మాణిక్రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి రాని వాళ్ళు ఎవరు నేను మీటింగ్ బండారు లక్ష్మారెడ్డి ఆయన బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్నట్టే, కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్నట్టే. ఇక ఆయనకు అందరు దోస్తులే, ఇదంతా ఒక బ్యాచ్ ఉన్నది. సో బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే ఆయన. తీగుళ్ళ పద్మారావు గౌడ్. సో పద్మారావు గౌడే ఒకడే చెప్పలేం. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆల్రెడీ దూరంగానే ఉంటున్నాడు, కష్టమే. చల్లా వెంకటరామిరెడ్డి అంటే ఈయన ఎవరు ఇక్కడ ఉంది కదా ఆలంపూర్ నియోజకవర్గం, ఆయన ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో పాటు ఈ చల్లా వెంకటరామిరెడ్డి కూడా జాయిన్ అయిపోతున్నారన్న ఒక చర్చ నడుస్తుంది. ఆయన కూడా అటెండ్ కాలే. పద్మారావు గౌడ్ ఒక్కడే ఆయన వెళ్ళడానికి అవకాశాలు లేకపోవచ్చు నేను అనుకోవడం. ఎందుకంటే మొన్న ఎంపీగా పోటీ చేసిండు, కొంత దగ్గరగానే ఉంటాడు కాబట్టి ఏమో చూడాలి. ఇప్పుడు ఎవరిని నమ్మతట్టున్నది పొలిటీషియన్స్ని, ఎవరు